నాకు నచ్చిన పాయింట్ అంటే శ్రీలీల ఆడే స్టెప్స్ అంతే, ఇంకేం లేదు. లాస్ట్కు మదర్ సెంటిమెంట్ ఎవరాలన్న ఏముందంట స్టోరీ, ఏం స్టోరీ ఉంది? స్టోరీ ఖాళీ మదర్ సెంటిమెంట్. లాస్ట్ 2-3 minutes ఉంది బ్రో, ఏం లేదు. ఆ యాక్టింగ్ లేదు, ఆ డ్యాన్స్ లేదు, ఏం లేదు. శ్రీలీల మహేష్ బాబే అన్నాడు, ఆమె రికార్డు వలగొట్టలేను, ఆమెతో నేను ఆడలేకపోతున్నాను అని మహేష్ బాబే అన్నాడు. మళ్ళీ ఇంకేంది? ఇద్దరు ఇట్లా శ్రీలీలనే. ఆ రెండో హీరోని అసలు ఎందుకు పెట్టిరో తెలియదు. ఆమెతో ఒక పాట లేదు, ఒక డాన్స్ లేదు, ఏం లేదు. కుర్చీ సాంగ్ అదే బ్రదర్, 2 songs ఉన్నాయి. ఆ 2 songsలో శ్రీలీల మంచిగా ఆడింది, అంతకు మించి అయితే ఇంకేం లేదు. మ్యూజిక్ ఇట్లా ఏం మంచిగా లేదు. ఫైట్లో ఎవరే ఎప్పుడు కొట్టే బైరిలు కొట్టాడు, బైరి కొట్టగానే చచ్చిపోయాడు మనిషి, అంతేనా? మూవీలో హైలైట్ శ్రీలీల డాన్స్. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, సినిమాలు జర మంచిగా తీయండి. డైరెక్టర్ గారు త్రివిక్రమ్ గారు తమ్ముడు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడతా అట్లా ఓ తమ్ముడు ఇగో అన్న చెప్తున్నా. డైరెక్టర్లు త్రివిక్రమ్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద హీరోలు అది. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం డల్ అవుతారు, అర్థమైందా? ఇప్పుడు నేను ప్రభాస్ అభిమానిని. ఇప్పుడు 3 సినిమాలు బాహుబలి ఇటు తర్వాత 3 ఫ్లాప్ అయినాయి. సలా, సాహో, రాధేశ్యామ్ ఏం బాలేదు బ్రో అసలు. అంటే యాక్టింగ్ మంచిగా ఉంది, డైరెక్షన్ అయితే ఏం మంచిగా లేదు, స్టోరీ అసలు ఏం లేదు.